హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. విక్టరీ విత్ యాష్ వారసులందరికీ కూడా శుభోదయం. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, కాదండి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది పంచుకుందామని ఈ చిన్న ఆడియోని మీ అందరికీ కూడా ఒక గిఫ్ట్గా బహుమతిగా ఇస్తున్నాను. సంతోషంగా ఈ యొక్క ఆడియోని విని ఆనందంగా మీతోటి కుటుంబ సభ్యులతో పంచుకొని మీరు ఉల్లాసంగా సంతోషంగా గడుపుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాయకులారా గమనించండి, ఓ న్యూస్ 20 పార్ట్ 1లోని ఎరుపు రంగు వచనం, అంటే ఓ న్యూస్ 20 పార్ట్ 1లోని ఎరుపు రంగు మెసేజ్ పార్ట్ 2 రావడానికి ఎందుకు కొంచెం ఆలస్యం అవుతోందో అర్థం చేసుకోవడానికి కీలకం. మిస్టర్ యాష్ ముఫారే ప్రతి అడుగు నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకుంటూ చాలా నిశ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఆన్ ప్యాసివ్ యొక్క రోజువారీ కార్యకలాపాలను నిర్వహించిన కీలక సిబ్బంది గురించి ఆయన పారదర్శకంగా ఉన్నారు. ఇప్పుడు విషయం బయటపడింది కాబట్టి ఓ న్యూస్ 20 యొక్క పార్ట్ 2 ఈ పరిస్థితిపై మరింత స్పష్టత ఇస్తుందని మనం ఆశించవచ్చు. మనం నియంత్రించలేని విషయాల గురించి ఆందోళన చెందకుండా మిస్టర్ ముఫారే మనకు పూర్తి వివరాలు అందిస్తారని నమ్ముదాం. ఆయన పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తారు మరియు ఊహాగానాలకు తావివ్వరు. మనలో కొందరు ఓ కనెక్ట్ అమ్మకాలలో విజయం సాధించారు మరియు అది ఎందుకు అంతటి విప్లవాత్మక మార్పు తెచ్చి కొంత సంచలనం సృష్టించిందో మిస్టర్ ముఫారే మనకు వివరిస్తారు. మనం ప్రశాంతంగా ఉండి వాస్తవాల కోసం వేచి చూద్దాం. నాయకులారా, మనందరి ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి మిస్టర్ ముఫారే అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని మీ బృందాలకు ఈ సందేశాన్ని తెలియజేయండి. ఇది ఇప్పుడు మనకు వచ్చినటువంటి కన్ఫర్మేషన్. దయచేసి సర్వే 1, సర్వే 2, సర్వే 3 స్టార్ట్ అయినప్పటి నుంచి జరిగినటువంటి మార్పులు చేర్పులు ఎటువంటివి కూడా జరగకపోవచ్చు. యాష్ గారే స్వయంగా చెప్పారు, లేదు పేర్లు, మీ పేరు మారదు, మీ ఆల్టర్నేటివ్ మెయిల్ అడ్రస్ కూడా మారదు, అలాగే ఉంటాయని మనకి ఎప్పుడో చెప్పారు. బట్ విక్టరీ విత్ యాష్లో మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశం ఎలా ఉపయోగపడుతుందంటే, అక్కడ ఆల్టర్నేటివ్ మెయిల్ అడ్రస్ వేరే ఉండొచ్చు, ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ కూడా మనం వేరే కొత్తది ఇచ్చిండొచ్చు. బట్ అక్కడ ఓఎస్లో మీ పేరు ఒకటే ఉంటుంది. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా అయితే ఉంటుందో విక్టరీ విత్ యాష్లో కూడా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి మీ నేమ్ మ్యాచింగ్తో ఈ అకౌంట్ ఫౌండర్ది, ఈ అకౌంట్ అఫిలియేట్ది అని, ఈ అకౌంట్ ఫ్రీ కస్టమర్ది అని నిర్ధారిస్తుంది కంపెనీ. రైట్, మన టెక్నికల్ అసిస్టెంట్స్ నిర్ధారిస్తారు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి గొప్ప అవకాశాన్ని అయితే యాష్ గారు ఇచ్చారు. ఒక్క అకౌంట్ కూడా పోగొట్టుకోకున్నట్టుగా ప్రతి ఒక్క వ్యక్తికి, ఫౌండర్కి కూడా, ప్రతి ఒక్క అఫిలియేట్కి కూడా అవకాశం ఇచ్చారు. వాళ్ళు దే మే బి ప్యాకేజ్ కట్టిన వాళ్ళు అయిండొచ్చు, ప్యాకేజ్ కట్టలేనటువంటి వాళ్ళు ఉండొచ్చు, ఎలాంటి వాళ్ళైనా అయిండొచ్చు. ఇంత గొప్ప విషయాలు జరుగుతున్నాయండి బ్యాక్ ఎండ్. చాలా చాలా అద్భుతమైన విషయాలు. కాబట్టి ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మనం సపోర్టివ్గా ఉండాలి. ఆయన చేస్తున్నట్టు ఇది ఒక వ్యాపారం అనుకున్నారు చాలామంది. దయచేసి దీన్ని వ్యాపారంగా చూడొద్దండి. యాష్ ముఫారే గారు తీసుకొస్తున్నది ఒక రెవల్యూషనరీ ప్రాజెక్టు, విప్లవాత్మకమైనటువంటి ప్రాజెక్టు. మానవ చైతన్యమే ఆయన ధ్యేయం. కాబట్టి మానవ మనుగడ ఆనందంగా ఈ భూమి మీద ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆస్వాదించాలని, అనుభూతి చెందాలని, అటువంటి శక్తి సామర్థ్యాలు ఈ వ్యవస్థ నుంచి వాళ్లకు దక్కాలని మనకంటూ ఒక ప్రణాళికబద్ధంగా ఒకటి ఏర్పాటు చేశారు. ఆ యొక్క ప్రాజెక్టే ఈరోజు మనం విక్టరీ విత్ యాష్ నుంచి కొత్త వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నాం. అది ఎలాంటి వ్యవస్థలోకి అడుగు పెట్టబోతున్నాం అది యాష్ గారు మాత్రమే మనకి చెబితే సర్ప్రైజ్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా, మీరు, నేను, అందరం కూడా అండి, ప్రతి ఒక్క ఫౌండర్ కూడా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి, 7 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుంచి వేచి ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా, 8 సంవత్సరాలుగా కాచుకొని ఒక్క పైసా లేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళం ప్రపంచంలోనే మొట్టమొదటిగా మనమేనండి, ఫౌండర్లేనండి. చాలా గర్వంగా చెప్పొచ్చు మనం. అంత నమ్మకంతో ఒక వ్యక్తిని నమ్మేసి మనం ఇంత ముందుకు వచ్చామంటే మన నమ్మకం చాలా గ్రేట్. మనం అందరం కూడా చాలా గ్రేట్. కాబట్టి అది మనం ఎలా ఉన్నాం? నిజాయితీగా నమ్మకంతో ఉన్నామా? ఊరినేదో గుడ్డిగా నమ్ముకొని ఉన్నామా? తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఉన్నామా అనేది మన వ్యక్తిగత విషయం, మన మీద ఆధారపడి ఉంటుంది. సొసైటీ ప్రతి ఒక్కళ్ళు కూడా గమనిస్తూనే ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే వాట్సాప్ స్టేటస్లో మాకు దాదాపుగా 500 మంది, 600 మంది, 1000, 200 మంది, 1400 మంది కూడా వచ్చారు ఓసారి. అంతమంది చూడగలుగుతున్నారంటే మనల్ని గమనిస్తూ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.
ఎస్, ఇతను ఏం చేస్తున్నాడు, ఇతని ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, ఈయన ఎంత నిబద్ధతగా ఉన్నారు, ఎంత సంకల్పంతో ఉన్నారు అనేది అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనిస్తూ ఉంటారు. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా ఇది మంచి టైం అయితే వచ్చింది. మీ అందరూ అలర్ట్గా అయ్యి, బీ అలర్ట్, అందరూ కూడా అలర్ట్ అయ్యి, వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్. మనకి యాష్ ముఫారా గారు ఒక పాపప్ రూపంలో మనకి ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అక్కడ మనకు లింక్ కూడా, వీడియో లింక్ కూడా ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఆ లింక్ని మనం క్లిక్ చేస్తే యాష్ గారు ఎక్కడైతే, దేనిలో అయితే యాష్ గారు మనకు రాగలుగుతారో ఆ యొక్క సాఫ్ట్వేర్కి సంబంధించిన లింక్ని అక్కడ ఉంచవచ్చు. వాటిని క్లిక్ చేసి మనం అందులో అతను చెప్పబోయే గూస్ బంప్స్ వీడియో మొత్తం అంతా కూడా మనం చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ అంతా మనం చూడొచ్చు, అప్డేట్ ఇన్ఫర్మేషన్. ఓకే, కాబట్టి మనల్ని కూడా యాష్ గారు ఎప్పుడో గెలిపించేశారని ఎన్నోసార్లు చెప్పాను. మనం కళ్ళతో చూడాలంతే. మెంటలీ వీఆర్ క్రోర్పతీస్, ఫిజికలీ జస్ట్ మనం ఆ లిక్విడిటీని టచ్ చేయాలంతే. ఎంతో కాలం లేదు, అతి దగ్గరలో మన ముందు ఉంది, వెరీ సూన్ దగ్గరలో ఉంది. మీరందరూ కూడా కొంచెం నిజాయితీగా మన యాష్ ముఫారా గారికి, మన జాన్ వైట్ గారు చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఒకప్పుడు. మన విక్టరీ విత్ యాష్ ముఫారా గారు తీసుకొస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ అగ్నిపర్వతం లాంటిది అని, వాల్కానో లాంటిది అని, ఆ వేడి తాకిడికి మంచుకొండలన్నీ కరిగిపోతాయని చెప్పారు. ఎప్పుడైతే ఆ వేడి బయటికి రావడం మొదలు పెడుతుందో మంచు కొండలన్నీ కూడా మెల్లమెల్లగా ఒక్కసారిగా కరిగిపోతూ ఉంటాయని చెప్పారు. ఆ మంచు కొండలు ఏవో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి ఐటీ సెక్టర్, టెక్నాలజీ కంపెనీలు, పెద్ద పెద్ద దిగ్గజాల కంపెనీలు, అవన్నీ కూడా పెడమోహం పెడతాయి. కారణం ఏంటంటే అటువంటి టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు యాష్ ముఫారా గారు. అటువంటి వ్యవస్థలో ఫౌండర్ స్థానాల్ని మొట్టమొదటగా ఆన్ బోర్డింగ్ వెరిఫైడ్ మెంబర్స్గా మనల్ని ముందుకుంచుతున్నారు. దానికోసమే విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అని ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని కూడా చెప్తున్నారు. ఇతర కంపెనీలు మసకబారుతాయి, కానీ విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ అద్భుతంగా ప్రకాశిస్తుంది. మీరు ఎక్కడ నివసిస్తున్నారు లేదా మీరు ఎవరు అనే దానితో సంబంధం లేకుండా ఈ ప్లాట్ఫామ్ దాని ధృవీకరించబడిన సభ్యులందరి హృదయాలను వెలిగిస్తోంది. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ దాని ప్రకాశవంతమైన మార్గాల్లో మిమ్మల్ని చేరుకుంటుంది. ఇది ఇంటర్నెట్ వినియోగదారులను డిజిటల్ ప్రపంచాన్ని నావిగేట్ చేయడంలో చీకటి మరియు నిస్సహాయత నుండి దూరంగా నడిపించే మార్గదర్శక దీపం. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ ఇంటర్నెట్ను ఉపయోగించే ధృవీకరించబడిన సభ్యులు దాని ఉన్నతమైన అభ్యాస వేదిక ద్వారా వ్యాపారం చేయడానికి మెరుగైన మార్గాన్ని కనుగొనడంలో సహాయపడటానికి విద్యా మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. ఇది ఆన్లైన్ వ్యాపారం యొక్క మొత్తం ప్రకృతి దృశ్యాన్ని మారుస్తుంది. ఇదివరకే మనకు యాష్ గారు ఒక స్టేట్మెంట్ అయితే తన వీడియోలో మనకు చెప్పడం జరిగింది. లాస్ట్ ఆయన వచ్చినటువంటి ఒక వీడియో కంటెంట్లో చెప్పడం అయితే జరిగింది. యాష్ ముఫారా గారి వాళ్ళ అమ్మమ్మ అంట, ఎస్ వాళ్ళ బామ కూడా అవలీలగా ఆపరేట్ చేయగలిగే అటువంటి డాష్ బోర్డ్ మనం కలిగి ఉంటామని చెప్పారు యాష్ గారు. రైట్, మన టెక్నాలజీ అంతా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఎటువంటి వారైనా సరే, చిన్న పిల్లలు, యువకులు, వృద్ధులు, వయస్కులు, ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా అలవోకగా ఆపరేట్ చేయగలిగే సామర్థ్యం కలిగినటువంటి డాష్ బోర్డ్, మనం అన్నింటినీ కూడా గమనిస్తూ అర్థం చేసుకోగలిగే అటువంటి డాష్ బోర్డ్, అటువంటి సాఫ్ట్వేర్ ఫార్మెట్ ని మనకు అందించబోతున్నారు మిస్టర్ యాష్ ముఫారా గారు. ఈ విషయాన్ని మనకి